అది ప్రపంచంలోనే పురాతన యూనివర్సిటీల్లో ఒకటి. 5వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు ప్రపంచ విద్యార్థులకు విద్యను అందించింది. భారత కీర్తిని, విజ్ఞానాన్ని నలుదిక్కులా ప్రసరింపచేసిన ప్రఖ్యాత యూనివర్సిటీ అది. ఓ దురాక్రమణదారు కారణంగా సర్వనాశనమైపోయింది. యూనివర్సిటీకి అపురూప సంపదైన 90 లక్షల గ్రంథాలను దహనం చేసేశారు. దీంతో భారతీయ చారిత్రక యూనివర్సిటీ కనుమరుగైంది. అదేదో కాదు, నలంద విశ్వవిద్యాలయం. ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయిన తర్వాత ఈ విశ్వవిద్యాలయాన్ని పునఃనిర్మించాలని ప్రతిపాదించారు. దీంతో భారత ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది. నలంద యూనివర్సిటీ నిర్మాణాన్ని ప్రారంభించింది. తాజాగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ యూనివర్సిటీని ప్రధాని మోదీ ప్రారంభించారు. అయితే నలంద గత చరిత్ర ఏంటి? ప్రతిష్టాత్మక యూనివర్సిటీని స్థాపించిందెవరు? నలందలో పనిచేసిన ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? నలందను ధ్వంసం చేసిన పాపం ఎవరిది? వద్ది స్టోరీ. నలందకు పూర్వ వైభవం దక్కేనా? నలంద యూనివర్సిటీని ఎవరు స్థాపించారు? విద్యపరంగా భారత్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటోంది? భారత్ను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా మార్చటమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తాజాగా బీహార్లోని రాజ్గిర్లో చారిత్రక నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ని ఆయన ప్రారంభించారు. ముందుగా పాత క్యాంపస్ని ఆయన పరిశీలించారు. అనంతరం కొత్త క్యాంపస్కు చేరుకున్న ప్రధాని అక్కడ బోధి వృక్షాన్ని నాటిన అనంతరం నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, నలంద యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ పనగారియా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై, దారుస్సలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, న్యూజిలాండ్, పోర్చుగల్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక మరియు వియత్నాం సహా మొత్తం 17 దేశాల నుంచి విదేశీ రాయబారులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రస్తుతం నలంద విశ్వవిద్యాలయం 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ క్యాంపస్ నిర్మాణంలో ప్రధానంగా పాటించిన 2 కీలకమైన అంశాలున్నాయి. ఒకటి, క్యాంపస్ను కార్బన్ రహితంగా నిర్మించారు. రెండోది వాస్తు అంటే పురాతన భారతీయ నిర్మాణ శైలి. భారత్ని లెర్నింగ్ హబ్గా మార్చటమే లక్ష్యమని తాజాగా ప్రధాని వెల్లడించారు. ఇక G20 ఇండియా షోకేజ్లో నలంద కూడా ఉంది. శిఖరాగ్ర సమావేశం అనంతరం విందుకు ప్రపంచ నేతలను ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము స్వాగతం పలికారు. అయితే ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము నిల్చున్న చోట బ్యాక్గ్రౌండ్లో పురాతన నలంద విశ్వవిద్యాలయం నమూనా చిత్రాలు ప్రదర్శించారు. అసలు నలంద చరిత్ర ఏంటి? నలంద విశ్వవిద్యాలయాన్ని 427వ సంవత్సరంలో చక్రవర్తి కుమారగుప్తుడు స్థాపించాడు. అప్పట్లోనే ఈ యూనివర్సిటీలో 2000 మంది ఉపాధ్యాయులున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 10,000 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేసేవారు. చైనా, కొరియా, జపాన్, టిబెట్ వంటి పలు దేశాల నుంచి విద్యార్థులు ఈ యూనివర్సిటీకి వచ్చినట్టు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. అప్పట్లో ఈ యూనివర్సిటీలో ఆర్యభట్ట లాంటి అద్భుతమైన మేధస్సు ఉన్నవారు విద్యాబోధన చేశారు. 6వ శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా ఆర్యభట్ట పనిచేసినట్టు నమ్ముతారు. ఈ విశ్వవిద్యాలయానికి వన్నె తెచ్చేది అక్కడి గ్రంథాలయం. దానిలో సుమారు 90 లక్షల గ్రంథాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అందులో మతం, సైన్స్, వైద్యానికి సంబంధించిన గ్రంథాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎంతో గొప్పగా విజ్ఞాన వెలుగులను ప్రసరిస్తున్న ఈ విశ్వవిద్యాలయం ఎందుకు అంతర్ధానమైంది అంటే 12వ శతాబ్దంలో బకిత్యార్ ఖిల్జీ భారతదేశంపై దండెత్తాడు. ఈ క్రమంలో నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశాడు. ఎన్నో విలువైన గ్రంథాలున్న లైబ్రరీని తగులబెట్టాడు. దీంతో దశాబ్దాల చరిత్ర ఉన్న నలంద విశ్వవిద్యాలయం కనుమరుగైంది. అయితే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నలందపై మళ్లీ పరిశోధనలు మొదలయ్యాయి. నలంద పునరుజ్జీవనంపై మొట్టమొదటిసారి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రస్తావించారు. 2002 నుంచి 2007 వరకు భారత రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం పనిచేశారు. ఆయన సూచనల మేరకు భారత ప్రభుత్వం నలందను పునఃస్థాపించింది. తాజాగా ప్రధాని మోడీ ఈ క్యాంపస్ను ప్రారంభించారు. ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా నిలవాలన్న భారతదేశపు గొప్ప ప్రణాళికల్లో నలంద భాగం కానుంది. అద్భుతమైన ప్లాన్లు ఎప్పుడైనా ఇంటి నుంచే ప్రారంభమవుతాయి. ముందుగా పటిష్టమైన దేశీయ వ్యవస్థను భారత్ నిర్మించుకోవాలి. అయితే అందుకు కొన్ని సవాళ్లను కూడా భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రధానంగా భారత్ను 3 సవాళ్లు వెంటాడుతున్నాయి. అందులో మొదటిది పరీక్షల గందరగోళం. ఇటీవల దేశంలో పరీక్ష పేపర్ల లీకేజ్ వివాదాస్పదంగా మారుతోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. దేశంలో వైద్య విద్యను అభ్యసించేందుకు ఈ కామన్ టెస్ట్. ఈ పరీక్ష పేపర్ లీక్ అయిందంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
భారత్లో డాక్టర్ కావాలంటే నీట్ తప్పనిసరి. ఇలాంటి ప్రతిష్టాత్మక పరీక్ష పేపర్ లీక్ అయిందన్న అనుమానాలు ఏమాత్రం క్షమించరానివి. ఏదో ఒకసారి నీట్ పరీక్ష పత్రం లీక్ అయిందంటే ఓకే, కానీ అలా కాదు. గత 5 ఏళ్లలో నీట్ లాగా 41 పేపర్లు లీక్ అయినట్టు నివేదికలు చెప్తున్నాయి. దీంతో 14 కోట్ల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరీక్ష పత్రాల లీక్పై భారత్ కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యలో పరీక్షలే ప్రధానం. ఇదే సరిగ్గా నిర్వహించకపోతే భారత్ను లెర్నింగ్ హబ్గా మార్చడం అసాధ్యం. ఇక రెండో సవాలేంటో చూద్దాం. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో విద్య కోసం 1,60,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు. అయితే అందులో కేవలం 1,00,000 కోట్ల రూపాయలను మాత్రమే వినియోగించారు. ఇంకా 60,000 కోట్ల రూపాయలు మిగిలిపోయాయి. నిజానికి జీడీపీలో 3.5% విద్యకు కేంద్ర ప్రభుత్వం వెచ్చించింది. అయితే జాతీయ విద్యా విధానం మాత్రం జీడీపీలో 6% కేటాయించేలా లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యానికి అనుగుణంగా నిధులు వస్తే భారత విద్యా వ్యవస్థ మెరుగుపడుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నిధులు వస్తే మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయులకు మంచి వేతనాలు, మరిన్ని సౌకర్యాలు, కోర్సుల సామర్థ్యానికి అనుగుణంగా విద్యార్థులు రానున్నారు. ఇక మూడో సవాలేంటంటే సిలబస్. దేశంలో విద్యార్థులకు ఎలాంటి సిలబస్ను బోధిస్తున్నారు అంటే దీనిపై గతేడాది ఓ నివేదిక విడుదలైంది. ఇది భారత్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యను ప్రస్తావించింది. 4 దశాబ్దాలుగా సిలబస్ పెద్దగా మారలేదని ఈ నివేదిక వెల్లడించింది. అంటే 40 ఏళ్లుగా ఒకే సిలబస్ అన్నమాట. బయటి ప్రపంచం ఎంత వేగంగా మారిందో చూడండి. ఈ మార్పులకు అనుగుణంగా విద్య ఉండాలి, కానీ దేశంలో సిలబస్ మాత్రం మారటం లేదు. దీనిపై భారత్ తక్షణమే కృషి చేయాలి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టి సారించాలి. ఆధునిక సాంకేతికత విద్యను అందిపుచ్చుకోవటానికి భారత్ మంచి పొజిషన్లోనే ఉంది. ఇతర దేశాల్లోనూ భారతీయ విద్యా వ్యవస్థలు ఐఐటీలు ఆకట్టుకుంటున్నాయి. ఐఐటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ప్రస్తుతం మన దేశంలో 23 ఐఐటీలున్నాయి. ఈ విషయాన్ని కూడా నలంద విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ ప్రస్తావించారు. 10 ఏళ్ల క్రితం కేవలం 13 ఉండేవి. ఇక విదేశాల్లోనూ 2 ఐఐటీలను ఏర్పాటు చేసేందుకు భారత్ కసరత్తు చేస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జాంబీబార్లోనూ ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను భారత్ ఏర్పాటు చేయబోతోంది. ఇక భారత్ ప్రపంచ నాలెడ్జ్ హబ్గా మార్చడానికి కలిసొచ్చే అంశం. ఇండియా ఒక స్వేచ్ఛా సమాజం. అంటే అన్ని దేశాలకు చెందిన విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. ఇప్పటికే మన దేశంలో 46,000 మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. వారంతా 170 దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు. సో ఏ రకంగా చూసినా భారత్ మంచి లెర్నింగ్ హబ్గా మారటానికి అవకాశం ఉంది. అయితే అదే సమయంలో సవాళ్లను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భారత్ లక్ష్యాలు, ఉద్దేశాలు నిజమైనవి. సో కొంత ప్రయత్నం చేస్తే మళ్లీ ప్రపంచానికి భారత్ విజ్ఞాన వెలుగులు ప్రసరించే అవకాశం ఉంది. నలంద విశ్వవిద్యాలయ చట్టం ప్రకారం 2010లో స్థాపించిన ఈ విద్యా సంస్థ 2014 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. 5వ శతాబ్దం నుంచి విజ్ఞాన వెలుగులు ప్రసరింపజేసిన ఈ చారిత్రక నలంద విశ్వవిద్యాలయంలో మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకునేలా తీర్చిదిద్దుతామని ప్రధాని మోడీ తెలిపారు. నలంద యూనివర్సిటీ పునర్నిర్మాణంతో దేశం స్వర్ణయుగాన్ని ప్రారంభించబోతోందని మోడీ తెలిపారు. ఈ కొత్త క్యాంపస్ ప్రపంచానికి భారతదేశాన్ని పరిచయం చేస్తోందని వెల్లడించారు. అలాగే నలంద విలసిల్లాలని కోరుకుందాం.